ఎప్పుడైనా సరే గర్భిణీ స్త్రీలు ప్రయాణం చేయాలనుకుంటే బస్సులో కానీ లేదంటే కార్లో కానీ చాలా లాంగ్ జర్నీస్ అయితే లాస్ట్ ట్రైమిస్టర్లో చేయకూడదు. ఎందుకనంటే 7 months తర్వాత 9 months లోపల ఒక్కొక్కసారి ఆ ప్రయాణం లాంగ్ జర్నీ వల్ల కూడా తొందరగా డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి డెలివరీ ఇప్పుడు కార్ జర్నీ అయితే ఒక 8 hours అలా ఉందనుకోండి, బ్రేక్ జర్నీ చేయడం చాలా ఉత్తమం. ఎవ్రీ 2 hours ఒకసారి. అట్ ద సేమ్ టైం కార్లో వెళ్ళేటప్పుడు కానీ కొన్ని పిల్లోస్ని కూడా చుట్టూ యూజ్ చేసుకుంటూ ఉండాలి. కాళ్ళు బాగా స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ బస్లో వెళ్ళినప్పుడు కానీ ట్రైన్లో వెళ్ళినప్పుడు కానీ ఒకవేళ లాంగ్ జర్నీ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ చేతులని కాళ్ళని చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాగా అట్లా కదిలించుకుంటూ ఉండాలి. అండ్ పడుకునే పొజిషన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి. అందుకనే మీరు చుట్టూ ఒక 2-3 కుషన్స్ కానీ పిల్లోస్ కానీ యూజ్ చేసుకొని పడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ట్రైన్ కానీ కార్లో కానీ పడుకునే పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల బిడ్డకి ఒక్కొక్కసారి పేగు మెడకి చుట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం బ్రేక్ జర్నీ చేస్తూ వెళ్తే చాలా మంచిది. అండ్ గాలి వెలుతురు కూడా బాగుండాలి, ఆక్సిజన్ సప్లై కూడా బాగా ఉండాలి. ఎందుకనంటే నెలలు ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఊపిరి కొంచెం తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే బేబీ లంగ్స్ని ప్రెస్ చేస్తూ ఎక్స్పాండ్ అవుతారు కాబట్టి. అందుకని వాళ్ళకు ఒక్కొక్కసారి బ్రీదింగ్ సరిగా ఉండదు. చాలా జాగ్రత్తగా కిటికీ వైపు కూర్చోవడము అండ్ బ్రీదింగ్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా అట్లా ప్రయాణం చేయొచ్చు.